ఏం చేసుకుంటున్నాం ఒకసారి చెప్పవా? నీలాగా ఉంటాయి చిట్టి ముత్యాలు. నా అనబోయావు అదే నాలాగా ఉండే. నాకు తోచినట్టు చేస్తే చికెన్ పులావ్. చికెన్ పులావ్ అంటే నువ్వేం చేస్తావు? నువ్వు ఎట్లా చేస్తావు మసాలా? సీక్రెట్ అది. ఈసారి సీక్రెట్ మసాలానా? యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ కోసం చెప్పొచ్చు కదా. చెప్పండి. అసలు అది ఫస్ట్ తీసింది మిస్ అయింది. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి అంతే. చికెన్, పెరుగు, గరం మసాలా, సాల్ట్. చికెన్, పెరుగు, గరం మసాలా, సాల్ట్. అంటావా? ఇలా హడావిడి ఉంటుంది అనమాట. జస్ట్ పులావ్ చేస్తున్నాం అంతే, బిర్యానీ కూడా కాదు. ఇట్స్ ఎ పులావ్. ఇది కలగూర గంప అంతే. ఇంకా అన్ని బ్రాండే వాడతాం మేము, ఓకేనా? నార్మల్ వస్తువు వాడం. ఎందుకంటే వచ్చింది ఎవరు? బ్రాండ్ బాబ్జీ. ఇంటికి వచ్చింది బ్రాండ్ బాబు. రాలేదా? లవంగం, ఇలాచి. బిర్యానీ నాకుందా? అన్నీ ఉన్నాయి. ఇగో బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఇంకో లవంగం. మీరు బిర్యానీ చేస్తారా? కాదు, పెద్ద డౌట్. మేము పులావ్ చేస్తాం కానీ దాంట్లో బిర్యానీ నాకు ఇస్తాం. ఏ కరెక్ట్ చెప్పాడు. మళ్ళీ చెప్పండి సార్, రిపీట్ చేయమని చెప్పండి. చెప్పు. దొన్నే బిర్యానీ ఆ టైప్ కానీ అది కాదు. శివ నువ్వు చెప్తే దొన్నే బిర్యానీ కాస్త దున్నే బిర్యానీ. దున్నడం అలా కాదు. ముందుగా చికెన్ ని కాళ్ళు లేపాలి, కాళ్ళు లేపాలి, చేతి లేపాలి. అవును, చికెన్ కడిగేసారా? ఇది పెద్ద క్వశ్చన్. చికెన్ ని కడిగి పండబెట్టారా? మసాలాలో తుక్కు 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 అని పడుకున్నది. మసాజ్ చేసాం మసాలా. రైస్ కూడా వచ్చే అర్థమైంది, అందుకే ఆపావని అనుకుంటున్నా. లోపల అబ్బా ప్రో లెక్క ఉంది. లేదు అలానే అడిగాను, కానీ చిన్నవి కదా గప్పక్కని వచ్చేసాయి. తుప్పాస్ క్వశ్చన్ అడగకు. తుప్పాస్ క్వశ్చన్. చూడు ఎంత మంచి స్మెల్ వస్తున్నది. అవును, రైస్ స్మెల్ అది. కానీ కలగూర గంపకు మొత్తం నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది ఆల్రెడీ. అను అడేడు ఎన్నైనా ఇప్పుడు నేను చూడరా? ఏమో ఎందుకేమో డిస్టర్బ్ చేస్తావు. స్మెల్ బాగుందా, దాని అమ్మ బాగుందా అనుకుంటా. నువ్వు అసలు ఎన్ని మోసావు. నువ్వు చూసావా బ్రో? బ్రో నువ్వు రికార్డ్ అయి ఉంటుంది. నాకు తెలిసి 1 2 ఇది 4 కింద పడ్డది. ఏమో ఇదైతే పోసేసా. దీంతో పాటు 4.5 కదా. 4.5 షూరా? షూర్ అనుకుంటున్నా. ఓకే బ్రో 4.5. దీన్ని ముందుగా ఈ నీళ్ళని ముందుగా పక్కకు పెట్టుకోవాలి అంతే. తగలబెట్టండి సార్ రజ్జన్ వస్తుంది రెసిపీ. What things at what times happen that things that time happen or happen. వా నా వా వా నా వా వా వా. చెప్పాలి దరిద్రాలండి, నేనే చూడాలా? అయ్యా వాటిని రెడ్ చిల్లీస్ వాటిని ఏం చేయాలి? పేస్ట్ కొట్టాలి. మిక్సీలో కాకపోతే గ్రైండర్. నేనే చేస్తాను. ఎందుకు? మళ్ళీ బుర్కా వేస్తున్నా. ఇలా వేసుకొని కూర్చో కాసేపు 2 నిమిషాలు. ఇప్పుడు దీని గురించి అలా చెప్తావా బ్రో? ఏడిపించేసింది రమ్మనండి. పులావ్ కోసం ఏడవలేవు శ్రావణి. వద్దు, నీ కళ్ళు చిల్లి పట్టుకున్నది. అస్సలు నేను చిల్లి కూడా పట్టుకోలేదు, ఈ చేత్తో పట్టుకున్నా చిల్లి. అది కాదు, ఇప్పుడు నీ కళ్ళు నీలి సముద్రం నా మనసే చిల్లీస్ కోసమా శ్రావణి? చూడు ఇదంతా క్లీన్ చేసినాక మన మైండ్ ఫ్రీ ఉంటుంది. చూడు ఇది కావాలా? ఇది కావాలా? ఏంట్రా ఫస్ట్ టైం యూజా? కాదురా, మరి టైం పడుతుంది. ఇది కావాలా?
అది రైతాలోకి కావాలి. సరే ఎన్ని రైతా కూడా ఆనియన్ ది కట్ చేసి పడేస్తా. ఇక్కడ పని చేస్తుంది ఎవరు తెలుసా? ఆ, మీరిద్దరు కాదు, ఆ, నేను. తినం కదా. కారం ఉందా అది? ఉంటది. అయితే వండాలి. సరేగాని ఇదేంటి వెయిట్ చేయాలా? షాప్ వేడైపోయింది. అవుతుంది. అది పూర్తి వేడైనాక అది అప్పుడు అవుతుంది. ఏంటది? గీయా? ఆయిల్. నీకు చూడమ్మా. ఇది బెటర్. థ్యాంక్ యూ. పడుతున్నాయి. వస్తుంది కదా ఇందులో చూడదు. పంపకపోతే అవ్వ చేద్దాం. ఎక్స్టెన్షన్ ఉంటుంది. పాతకాలం ముక్కలు పంపించిన ఉండదు ఇప్పుడు. ఓకే. స్టార్టింగ్ ఆనియన్స్. ఇది ఇడితే అందులో ఒకసారి ట్రై చేస్తా. ఒకసారి విహాది కూడా చూడు. విహా ఇచ్చేది కూడా. ఓ మేడం, నాదా ఇవ్వు మా అమ్మకి. ఇస్తుంది కదా. మా అమ్మకి హెల్ప్ చేయనా? శ్రావణి మీ ఇంట్లో నుంచి కాక్రోచ్ వచ్చిందా? బ్యాగ్ లో నుంచి వచ్చింది. శివదా చంపుదా. పెద్దది శివ ఆ రోజు. మా ఇంట్లో కాక్రోచ్ లేవు. ఓకే డిస్క్లైమర్ అది కూడా. ఫస్ట్ అలా కాదు, అక్కడ హిట్ ఉంది. అది నేను అదే పని చేస్తాను. ఇది అదే వేసింది ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా. ఉదయం అయితే చంపు కాక్రోచ్ అన్నాడు. ఎలా చెప్పాలి అంటే కాలుతో చేస్తాను. మీ ఇద్దరు ఎందుకలా సిమిలర్ గా కలుస్తారు అన్ని? కాక్రోచ్ ఎవరైనా అలా చంపుతారా? పాపం ఇది పట్టు. మెల్లిగా చంపాలి. మెల్లిగానే చంపకూడదు. ఆన్ చేయాలి, ఆన్ చేయాలి. నీకు తెలుసా కాక్రోచ్ కింద పెట్టాయి. సడన్గా షార్ట్ సర్క్యూట్ ఇది వర్క్ అవుతుంది నాకు తెలుసు. అక్కడ ఆన్ చేయాలి, రెడ్ లైట్ వస్తుంది. విహా కొంచెం దూరం జరుగు. కానీ ఏం అవ్వదు, ఆన్ అవుతుంది. దా షిఫ్ట్ చేద్దామా? ఏదన్నా వేసుకోండి, నా పని వంట చేయడం మాత్రమే. సరే దాంట్లో షిఫ్ట్ చేస్తా. షిఫ్టింగ్ గిఫ్టింగ్ అస్సలు మీరు చేసేది పని కాదు. ఇప్పుడు ఇది కాలదు కదా ఆ వైర్. దిస్ ఇస్ ద బెస్ట్ వన్. శ్రావణి చూడు, ఇంతకన్నా మంచిగా నేను ఎక్కడ దొరుకుతుందా నీకు? ఫస్ట్ ఆఫ్ చేయి బ్రో ఒక్కసారి. ఏమన్నా క్లిప్ అయిందనుకో ఆన్ చేయి. ఏ కూర్చొని వండుకునే కాలం వచ్చేసింది మనకి. 27 వచ్చిందంటే ఏంట్రా? 27 minutes అని. అదేదో ఫ్యాన్ 27 minutes ఉంటే ఆఫ్ అయిపోతుంది. ఫ్యాన్ వేసుకొని కూడా. వావ్ క్రేజీ కుకింగ్. చెట్ల కింద వెళ్ళి వండుకుంటాం చూడేసా ఫామ్ హౌస్ లో. అలా ఉంది. కూర్చోడం కాదు, కలుపుడం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు జరుగు. చిల్లుతుందేమో వీళ్ళ జరుగు. అది ఎక్కువ తీసుకో ఇంకా కింద నుంచి. అల్లం వేస్తుంది బ్రో. అది ఎట్లా పడతలేదు, ఎట్లనో పడుతుంది కానీ. కుక్కర్ తీసుకెళ్తే చాలా అనుకుంటా మనం. నువ్వు దాని ఫేస్ ఎందుకు కలుమంటున్నావు? ఎవరితో మండుతున్నాయా? చాలా వచ్చాయా? ఏంటిది వాటర్ ఇట్లా మంట. ఇప్పుడు మాట్లాడతావా? ఈ మాడిపోతుంది. హైలో తగ్గించు. అది హైలో ఉండదు. సారీ లోలో తగ్గించు. ఒక్కసారి జరుగునా? ఒక్కసారి ఫాస్ట్. ఏం కావాలి చెప్ప, అందుకే ఇస్తా అని చెప్పిన. బిల్డింగ్ నుంచి తోసేసినట్టు ఎందుకు మరి? ఆ షార్ప్ ఉందా అలాగా? ఉందా? లేదు. ఒప్పుకోవడానికి అది షార్ప్ ఉంది కానీ నీలా కాదు. పెద్దదే, పెద్దది. కడుగు. కడగాల కడుగు, మాడిపోతుంది ఇక్కడ. ఒక్క రోజు మంచిది తేడు. ఎందుకు శివ ఫ్రెష్ గా తీసుకోవచ్చు కదా? నేను నిన్ను నేర్చుకున్నట్టు ఏరుకుంటావు. నువ్వు కూడా టమాటాలు బెస్ట్.
నీకు రేంజ్ కాలేజ్ తెలుసా బ్రో? కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్. అక్కడికి వెళ్ళాలి. ఫాస్ట్ గా చేస్తారు పనులు. ఇవ లేట్ చేయొచ్చు, అదే చెప్తున్నాను. అసిస్టెంట్ లేట్ చేయొద్దు, చికెన్ ప్రొఫెసర్లు లేట్ చేయొచ్చు. ఏం కాదు. చికెనా ఎక్కడ ఉంది? ఇది ఇరిగిపోయేలా ఉంది వెయిట్ కి. కానీ అవే సరిపోతాయి దాంట్లో మొత్తం. భయపెట్టి బ్రో నువ్వు. మేము సరిపోతు నువ్వు పులిహోర కలుపుతుంటే చూసి నేను చికెన్ కలపడం నేర్చుకున్నాను. అదే కలిపానుగా పులిహార. పెద్ద హైట్ వెయిట్ పులిహార రెడీ. పులిహార పడిన పులి. మీకు పులిహార చూడాలని ఉందా? హైట్ వెయిట్ పులిహార అదిగో అక్కడ. వేసుకోండి రా, వేసుకోండి. పులి బిడ్డ. పులిహార ఇది పులిబిడ్డ. ఇప్పుడు పడుతుంది కదా దానిలో చికెన్ రైస్. పట్టదా వెరీ హ్యాపీ. కొత్త కొత్తలు ఆడుతుంది. కొత్త కొత్తలు ఆడుతుంది అంటే గొంట ఏంటి లపాటి తుపాకి అంటావు? అక్కడ ఇంకో బిర్యానీ చేస్తుంది. మరి అత్త ఇప్పుడు అది మధ్యలో అన్ని అత్తని చూసి నేర్చుకుంటుంది. ఇప్పుడు బిర్యానీ నేర్చుకుంటుంది అంటే మనకి చేసి పెట్టిద్ది. బిర్యానీ చేసి పెట్టిద్ది. దాంట్లో రైస్ వేస్తారు కదా. చూస్తే అన్ని థై పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు కట్ చేయలేదు. కడిగేసి ఈ సుత్తి వాగుడుతోనే మర్చిపోయాను నేను. రోజు ఇంట్లో సంబంధమే లేదు. నేను రికార్డింగ్ కూడా నువ్వు అంతా మ్యారినేట్ చేసాక వచ్చా. నీ ముఖం నా వల్ల కాదు. నీ వల్లే కాదు, నీ వల్లే. నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. వెళ్ళు, మేము తింటాం కూర్చొని. ఏం కాదులే. ఇంకా లైట్ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్ అంతే నిన్న కదా. ఏం చేసాను అనుకుంటుంది, ఇంత పీసెస్ కట్ చేస్తే కొంచెమైనా దానికి ఇట్లా పెట్టు, మళ్ళీ గ్యాప్ ఉండాలి కదా దానికి. ఆనిచ్చిన ఇంక ఈజీ కట్ అవుతుంది. ఇలా కూడా చేస్తారా బిర్యానీ? మంచిగా ఉడుతుంది. రెసిపీ చెప్పేటప్పుడు మొత్తం చెప్పేసి నీకు ఫస్ట్ మర్చిపోండి అని చెప్పండి ఫస్ట్. ఆ తర్వాత చిన్న యాక్టివిటీ ఉంటుంది మీకు. ఇంకేం రెసిపీ? కారం పడుతుందా? ఏం పెట్టాం ఇలానే చేయాలి కానీ కుక్కర్లో అయినా కూడా. ఓకే ఓకే. కానీ అయ్యింది మరి, కుక్ అయింది. కూర్చుంది. అరుస్తుందంటే అయిపోయింది. అయిపోయింది. ఫస్ట్ వేయకు నాకు. వామ్మో పాపం. దాంట్లో వాటర్ పోయాలి. నిజాలంటే వాటర్ అవసరం లేదంట. పోయాలి పోస్తా. అవి జస్ట్ ఎక్సర్సైజ్ అయిపోతాయని పక్కకి తీసి పెట్టమన్నా. అక్కడ ఉంది కదా, మర్చిపోయా. టైమర్. ఏంది రైతా నాకు 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 పెరుగు కదా ఇది. రైతా మ్మ్. టేస్ట్ చేసి కీరా టొమాటో అదిరిపోయింది. నీకు ఓపెన్ చేయమా. ఫైనల్ గా బిర్యానీ రెడీ. చిట్టి ముత్యాల్ పులావ్. ఓపెన్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఏదమ్మా ఒక లెగ్ పీస్ ఇచ్చుకో. ఎలా తిని చెప్పు బ్రో. సూపర్ బ్రో, వేరే లెవెల్. నిజం చెప్పు, నిజం చెప్పాలి, సూపర్.
నేను దీన్ని చెప్తాను. బాగుంది. బాగుంది. ఆనియన్ ఏమక్కడ సూపర్ ఉంది. అది తీసుకురా. రైతా వచ్చావా? ఇదిగో ఇక్కడే ఉంది రైతా. రైతా వేసుకోండి. కాదు ఆనియన్ తేనా ఇంకా. ఏదో పెద్ద ఎలిజబెత్ మహారాణి టేస్ట్ చేయబోతున్నమాట. ఇది నా యూట్యూబ్ ఛానల్. సరే సరే సార్. చేసేలాగా ఎలా ఉంది? సూపర్ సూపర్ బ్రో. థ్యాంక్ యూ. చాలా బాగుంది కదా మసాలా హెల్ప్. మనం రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. రెస్టారెంట్ ఏం పెట్టుకోవచ్చు? రెస్టారెంట్ ఇలా చూడు అసలు, ఇలా చికెన్ చూడు అసలు చాలా మెత్తగా అయిపోయింది. తిని చూడు. నీకు ఆ గట్టిగా అట్లుందా? అండ్ రైస్ కూడా చూడచ్చు. నచ్చట్లేదు అన్నావు చూడు ఈ మధ్య. అట్లుందా? అట్లనే వచ్చింది నాకు. సూపర్. ఆమె రైస్ చూస్తుంది.